దీన్ని నేను అమ్మేస్తున్నా. ఫ్రెండ్స్, నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఈ బ్యూటిఫుల్ జైరాబాద్ నుంచి గుడ్ బై చెప్పే టైం ఆసన్నమైంది. అట్ ద సేమ్ టైం నాతో పాటు 6+ ఇయర్స్ ఉన్న ఈ లియో డామినర్ కూడా నేను ఎమోషనల్ ఫేర్వెల్ ఇవ్వబోతున్నా. అంటే దీన్ని నేను అమ్మేస్తున్నాను. చాలా బాధాకరమైన విషయం. కానీ నేను వెళ్ళిపోతున్నా జైరాబాద్ నుంచి బెంగళూరుకి. అక్కడికి వెళ్ళిన తర్వాత కంప్లీట్ లైఫ్ స్టైల్ చేంజ్ అండ్ ఈ ఆటోమోటివ్ జర్నలిజం జర్నీ కూడా ఏ విధంగా ఉంటుందో తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి. నా టైంని అనుసరించి మన ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి. సో అక్కడ వెళ్ళిన తర్వాత ట్రాఫిక్లో దీన్ని ఎంతవరకు నడిపిస్తుందో తెలియదు. దీని ఏజ్ కూడా 9+ ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఇంకా దీనికి ఫేర్వెల్ చెప్పేద్దాం అనుకున్నాను. దీన్ని నేను అమ్మేస్తున్నా 1.1 lakh ఆల్రెడీ కొనేవారు కూడా వచ్చేసారు. సో దీన్ని నేను చాలా నీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్గా మోడిఫై చేశాను. మీకు తెలిసే ఉంటుంది నేను చేసిన మోడిఫికేషన్స్. సో దీన్ని ఒక మంచి టూరింగ్ బైక్గా తయారు చేసుకొని దీంతో చాలా మంచి ట్రిప్స్ వెళ్ళాను నేను. సో అవన్నీ మెమరీస్ మన ట్రావెల్ ఛానల్లో ఉంటాయి. ద సేమ్ టైం మీరు నా స్టోరీస్ కూడా చూడొచ్చు. సో మీతో ఈ జర్నీని షేర్ చేసుకోవాలనిపించింది. సో దిస్ ఇస్ మై లాస్ట్ వీడియో విత్ మై లియో. ఐఎమ్ గోయింగ్ టు మిస్ దిస్. మా బైకర్స్కి ఇలాంటి బైక్స్తో చాలా మంచి అనుబంధం ఉంటుంది. అంటే ఈ బైక్స్ అనేది మా లైఫ్లో ఒక పార్ట్లా ఉంటాయి అనమాట. బైక్ని బైక్లా చూడకుండా ఒక బ్రదర్ లాగా చాలామంది వేరే కూడా చూస్తారు. సో నేనైతే దీన్ని ఒక బ్రదర్ లాగా చూస్తాను అనమాట. సో ఐఎమ్ గోయింగ్ టు మిస్ దిస్. మళ్ళీ లైఫ్లో చాలా బైక్స్ కార్స్ కొంటూనే ఉంటాం. కానీ ఇలా మన యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు మనతో పాటు ఉండే ఇలాంటి బైక్స్తో చాలా మంచి అనుబంధాలు ఉంటాయి. ఫార్చునేట్లీ ఇవన్నీ కూడా నేను వీడియోస్ రూపంలో మన ఛానల్లో ఉన్నాయి. ఫీల్స్ గుడ్. అప్పుడప్పుడు చూస్తే మంచి అనిపిస్తుంది. దీంతో నేను చేసిన లాంగెస్ట్ జర్నీ 854 kilometers. అండ్ ఆల్సో నా డ్రీమ్ రైడ్ లేహ్ లదాఖ్, మనాలి అవన్నీ కూడా దీంతో కంప్లీట్ చేసా. చాలా మంచి మెమరీస్. సో ఐఎమ్ గోయింగ్ టు మిస్ ఇట్. లవ్ యూ లియో. మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మళ్ళీ వేరే బైక్తో కలుద్దాం. జై హింద్.